నేను సల్పగంట తాండ నుంచి మాట్లాడుతున్నాను. మేము ఇక్కడ తీజ్ ఫెస్టివల్ చేసుకుంటున్నాము. ఒకరోజు గుట్టకు పోయి మట్టి తీసుకొస్తాము, పెండ కూడా తీసుకొస్తాము. ఏం చేస్తారు అవి? తీసుకొస్తాము అవిటిని దాంచి ఒక మంచి ఆరబెట్టి గుట్టలో పెడతాం. గోధుమలు పెడతాం. 9 రోజుల దాకా ఉంచి ఒక పొద్దు రోజుకు 3 సార్లు నీళ్ళు పోస్తాం. దాని తర్వాత ఈ రోజు 9 రోజులు పూజిస్తాం. ఈ రోజు నిమగ్నం చేస్తాం. నా పేరు అంజలి, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. ఈరోజు ఎస్బి తండాలో ఘనంగా తీజ్ ఫెస్టివల్ చేసుకుంటున్నాము. 9 రోజులు పూజిస్తాము. నవ్వదు కడిగేస్తా చెప్పు. గుట్టకోయి మట్టి తీసుకొస్తాము, పెండ తీస్తాము, ఆరబెట్టి దంచి గుట్టలో వేస్తాము. గోధుమలు వేసి 9 రోజులు ఘనంగా పూజించి ఈరోజు నిమజ్జనం చేస్తున్నాము. ఈ ఏమేం చేస్తారు ఇలా? ఈరోజు డీజే తీసుకొచ్చి దుంకుతాము. జై శివలాల్. ఈరోజు సల్పగంట తాండలో చాలా సంబరంగా మా అక్క చెల్లెలు, మా తాండా ఆడపడుచులు 9 రోజులు వాళ్ళు గుట్టకెళ్ళి మట్టిని సహకరించి వాళ్ళు సంబరంగా జరుపుకున్న పండుగ మా తీజ్ పండుగ. ఇవాళ మా బంధువులకి పెద్ద పండుగ ఏదైనా ఉందంటే తీజ్ పండుగ ఒకటే. మా శివలాల్ మహారాజ్ ఒకటే మార్గంలో ఏక్ జాత్ ఏక్ సాత్ ఏక్ బాత్ అంటే ఒకటే మార్గం నడుమని చెప్పిన మార్గంలో ఇలా నడుస్తున్నాం. ఇవాళ అన్ని రంగంలో మేము రాజకీయ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, ఇవాళ జాబ్ ఏ రంగం వాటెవర్ కానీ మేము అన్ని రంగంలో ముందుకున్నాం. ఆ దేవుడు మా శివలాల్ మహారాజ్, మా మేరమయ్యాడి, మా రామరావు మహారాజ్ ఆశీర్వాదంతో అన్ని రంగంలో ముందుకు రావాలని కోరుకుంటూ జై శివలాల్, జై మహారాజ్, జై భవానీ. रुगली की धार लगा पार, तारो विश्वास मोटो भरोसो मोटो, तो बिना छेड़ी कोई होटो। ब्रह्मा विष्णु महेश शिव शंकर कैलाश से तारो प्रवास, 9 खंड पूर्वती 10 खंड है 11 तारो प्रवास। तो बिना छेड़ी आधार लगा गंगारी धार। जय भवानी नमस्कार। भोग बना तो जगदम्बा देवी जय सेवालाल, जय सेवालाल आई वाला, धोले घोड़े वाला, खाड़वी डांगे वाला, गावड़ी चने लगी चमार तुम्हारी दसरा उतरना रहा। भूले चुके माफ कर दो, संकट विगत दूर हटा, खड़ा खबर हाथ मार कार, वागेरी सवारी वाले समझ ले, तारो विश्वास मोटो भवानी, तू लगा से न पार, ये भोग बना तो न पूत न माते तरी। जय तपस्वी रामराव महाराज नमस्कार। संत ब्रह्मचार्य को निरंकारी दगायो को निहारी, सर्गे माने वास्तारी, ब्रह्मा विष्णु ने मई सुरते माँ उतार तारो, भूले चुके माफ कर, गोर बंदा से तार सर, बाई पोरी नानी मोटी, गोर गरीब भंडार से भरपूर कर, ईसा माया दा टका दसा, सब भंडार भरपूर कर, ये भोग भंडार तरफ पूछ रहा है वाला। महाराज की जगदम्बा देवी की हनुज बेचा से प्रसाद ले लो। महाराज की जगदम्बा देवी की रामराव महाराज की मैं बदिया छू सल्पगंट तांडा कारवारी। हमारे ग्राम एसबी तांडा से, मंडल दरपल्ली से, जिला निजामाबाद से। आज हमारे तीज फेस्टिवल से 9 दाड़ पंडुग करता तीज फेस्टिवल कर रहे आज निमग्नम कर रहे। हमारे टांडे पैदा मनसूल शंकर नायक, खेतावत रमेश नायक, रामावत पंतुल नायक, वसंतराव, हमारे बीडीसी चेयरमैन बाणो गंगाराम, रामावत मोतीलाल, बाणो श्रीराम, हमारे नानक्या मोटे तांडेवाड़ से उजी मोतम बादात परमेश से मोतम 6 जगह पैदा मनसूल नानक्या मोटे 7 हम तीज फेस्टिवल कर रहे आज कूँ के तो
हमें सेन आचो करनु गावडी डोर गोदाना सेन आचोर काढनु से आचरणु केदाणीन ई फेस्टिवल तीजेर से मुझे काई सकतो हमार छोरी माया हुए कौन छोरी भगवान सेन आचरणु आचर काढनु केदाणीन ई फेस्टिवल कर रहे था आज दित्वारे दाड़ो से कोई छुट्टी जाबे वाला बन के भी छुट्टी लेता नहीं हमारे फेस्टिवल आया आज मोता ये मुझे कहीं सकतो सीएम रेवंत रेड्डी केयर कहीं सकतो हमार अब रेंडो नेला मा सेवालाल जयंती रचा ओर जगो हालिडेस दणु के ताणीन हमार टांडे वडती हमार मंडल वडती विज्ञप्ति हमार मुझे कहीं से सर केसीआर रेवंत रेड्डी सर రుణమాఫీ జరగలేదు ఇంకా రుణమాఫీ కావాలి ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము 9 సంవత్సరాలు పరిపాలన చేసింది కానీ ఎవరికి ఏం చేయలేదు సరిగా రుణమాఫీ కాలేదు సార్ మీ అందు దయతలిచి మీరు కూడా కేసీఆర్ లెక్క చేస్తే రైతులు మొత్తం రోడ్ల మీద పడతారు బిచ్చమడుకునే పరిస్థితి అవుతుంది మీరు రైతులందు దయతలిచి రైతులను ఆదుకోవాలని ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని ఇంతకుముందు మీరు మేనిఫెస్టోలో మీరు ఎలక్షన్కు వచ్చినప్పుడు ఈ డేట్ ఆ డేట్ అని చెప్పలేరు ఇప్పుడు సీటు మీద కూర్చున్నాక ఈ డేట్ నుంచి ఆ డేట్ వరకు కటాఫ్ తేదీ పెడుతున్నారు అందుకని ఆ డేట్లు పెట్టకుండా ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని ప్రతి ఒక్క రైతు కృషి కావాలి ప్రతి ఒక్క రైతుకు రైతే రాజు అంటారు కానీ ఎప్పుడు ఎక్కడ ఏ మూలకైనా ఏ రైతు రాజు కాలేడు ఇంతవరకు వీరు ఇంతకుముందు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అప్పుడు ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క ఇంటికి 10,000 కానీ 20,000 కానీ 1,00,000 కానీ 2 లక్షలు కానీ డేట్లు కేటాయించకుండా డేట్లు చూడకుండా ఏం చూడకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకటేసారి అందరికీ రుణమాఫీ చేసేసాడు అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అందరికీ ఒకేసారి రుణమాఫీ చేయాలని నేను పదే కోరుతున్నాను సల్పతండ నుంచి మా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదములు ఈరోజు ఎస్బి తాండాలో అంబరంగా మన తీజ్ వేడుకలు జరుపుకుంటున్నాం కాబట్టి ఈ తీజ్ వేడుకలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా మాకు బంజారాలకు ఒక ఘనంగా జరుపుకుంటాం దీనికి ముందుగా మా తెలంగాణలో ప్రత్యేకంగా మా రేవంత్ రెడ్డి గారికి తీజ్ అనేది స్పెషల్ దీనికి కూడా మాకు హాలిడేగా కేటాయించాలి తీజ్ అనే పండుగను తప్పకుండా మాకు అసెంబ్లీలో కానీ మరియు మన మంత్రివర్గంలో కానీ తప్పకుండా మీరు మాట్లాడతారని సహకరిస్తూ మరియు మా గిరిజన ఆడపడుచులు ఎంతో ఆనందంగా 9 రోజులు ఉపవాసంగా వాళ్ళకు పెళ్లి కాకుండా మంచిగా చక్కగా చేసుకుంటూ ఈ 9 రోజులను గడుపుకుంటూ మరి మా ఎస్బి తాండా యువకులు కానీ గిరిజనులు మా ఆడపడుచులు మా అక్క చెల్లెలు ఈ పండుగను జరుపుకుంటున్నప్పుడు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. బాబు ఈరోజు తీజ్ పండగ అంటే ఈ తీజ్ అంటే గోధుమలను నానబెట్టి ఒక 9 రోజులు ఆవు పేడతో అగ్రికల్చర్ అంటారు చూడు ఆర్గానిక్ పద్ధతిలో దీనికి నీళ్ళు అందిస్తూ ఆ పోషకాలు ఉన్న దీనికి ఉన్న గుణం ఏంటంటే ఇది మన బాడీకి ఇమ్యూనిటీ అంటే దీనికి ఉన్న పవర్ దేనికి లేదు. కరోనా టైంలో బాగా మంది జ్యూస్ అయి కూడా తాగినరు కానీ ఇవి మేము దేవుడితో సమానం మా మేరమ్మయాడి ఎట్లనో దీన్ని కూడా ఆ విధంగా సాంప్రదాయంగా మేము తీజ్ పండుగ చేసుకుంటాం. ఆ సందర్భంగా ఇవాళ ఆదివారం కావడం వలన మా కొన్ని జాబర్లు ఉన్నా కానీ అటెండ్ అయ్యారు, అది కూడా మాకు బాగా సంతోషం. అట్లానే ఈ మా ప్రభుత్వం కూడా మా తీజ్ పండుగకు ఒక షెడ్డు లాంటిది ఒక స్లాబ్ లాంటిది వేసి షెడ్డు లెక్క చేయాలని కోరుకుంటున్నాం. ఎట్లా అంటే ఊకే పందిరి చేయడం వలన వర్షాకాలం కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అదే మా ఎమ్మెల్యే సాబ్ భూపతి రెడ్డి సార్కి కూడా విజ్ఞప్తి చేస్తుంటాం. ఈ పవర్ కూడా ఇచ్చిందని చెప్పిర్రు, అది కూడా తొందరగా చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సార్కి అడిగేది ఒకటే, మేము ఏంటంటే మా తాండాలు సార్కు కూడా చాలా సపోర్ట్ చేసిర్రు, మంచి వ్యక్తి కూడా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే కొందరికి రేషన్ కార్డులో ఆ కుటుంబంలో ఉందో మనిషి, ఆ మనిషి పేరు మీద లోన్ ఉంది కానీ రేషన్ కార్డులో అతని పేరు లేని వలన ఆయనకు కూడా రుణమాఫీ కావడం లేదు. అది కూడా దృష్టిలో ఉంచుకొని ఎంక్వైరీ పెట్టి ఆయన కూడా చేయాలని కోరుతూ, అదేవిధంగా ఈ రైతు బంధు ఆగిపోయిన కారణం వల్ల రైతు బంధు కాకుండా సన్నపు కానీ దొడ్డు రకం కానీ 500 బోనస్ ఇస్తే సన్న ప్రశ్న వేసుకుంటే వాటి రైతు బంధు పట్టిస్తాడు.
కొంత డబ్బుని కొంత తట్టుకునే రైతే సన్నపాట్లు వేసి దానికి స్ప్రేయో అది ఇది చేసి పండిస్తాడు. కొంత మీడియం ఉన్న రైతు ఏం చేస్తాడు, ఆయన దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి, దొడ్డు రకం వేసుకొని అదే పంట మందు కూడా తక్కువ ఉంటుంది, దానికి స్ప్రే పెట్టడం జరగదు. కాబట్టి ఆ రైతుకు కూడా దొడ్డు ధాన్యాలు పండించే రైతుకు కూడా 500 బోనస్ ఇవ్వాలని ఈ మా తండా తరపున తెలంగాణ ప్రజలందరి తరపున ఈ రేవంత్ రెడ్డి కానీ మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్కి అడుగున కానీ కూడా 10,000 దందాలు పెట్టుతూ అభినందనలతో అంతే నా ముగిస్తున్నాను. జై శివరాం.